కేసీరావు ఉద్దారకము ఇవాళ లోకమంతా ఎలిచిపారుతుంది. మరి రేపు ఫిబ్రవరిలో భారీ బహిరంగ సభ పెట్టి ఓ మేము సర్కార్ని ధూమ్ధామ్గా బారు ఊరు బచ్చనపేటగా మేము చేస్తే ఇసుకపోయి బచ్చన పన్ను వానేది ఇవాళ సర్కారులు ఏం చేస్తుర్రు అని బాగానే అరుచుకుంటారు. సరే సర్కారును నిలదీయాలి, అడుగాలి, ప్రతిపక్ష హోదా మీకు ఉంది, మంచిదే, జనాలకు మేలు చేయమని సర్కారును నిలదీయడంలో తప్పేం లేదు. కానీ మీరు చేసిన ఉద్దారకము, మీరు చేసిన పాపము ఇవాళ మీకు శాపంగా మారింది. కాబట్టి జనాలు మిమ్మల్ని కడకు నూకిర్రు. ఇంకా మీ భాగవతాలు ఇంకెన్ని ఉన్నాయి? ఇప్పుడు గిసోని భాగవతాలు కూడా ఇప్పుడు జనాలకు అర్థం కావాలి కదా. ఆనాడు బీఆర్ఎస్ హయాంలో ఏం ఉద్దారకం చేసిర్రు అనేది మరి తేడతెల్లం కావాలి కదా.